అయినా పిల్లగానికి భారతము రామాయణం భాగవతం బదులు ప్రాణం నేర్తండు కనుక సారి ఒకటి ఎప్పుడు నేరల్లో భారతం భాగవతం నేర్చుకున్నంత సారిగా నడిపిల్లగాంతోటి పిల్లనమ్మ బాణం నువ్వు ఎక్కువ రాజకులం లోపల పుట్టిన అద్దకోసు పెట్టు దూరాలున్న మృగాలన్న వధించి అంత వీరులు కావాలను ఇప్పుడు చదువుకు ఎట్ల గురువులు అప్పుడు కనుక సాగుకు గట్ల గురువులు ఉన్నారట కత్తి సాగురం అలల వాళ్ళ నేరల్లో నేర్చుకుంటారు అలల వాళ్ళ నేరల్లో పిల్లగానికి విలువిద్యను నేర్చుకుంది ఏనాడు ఏళ్ళు కలిసిపోతాయి అయినా ఏనాడు 15-16 ఏళ్ళ పిల్లగాడు స్త్రీలకు మహారాజు పిల్లగాడు త్రిలోక మహారాజు నూనె బుగ్గలు ఉన్నాడు తెంపరు నల్ల పూసల దండువలే పిల్లగానికి మీ సంగతి ఏర్పడుతుంది కనుక పల్లెకెళ్ళి రంగాలలో ఇంటిగా ఒక గంట కొడుకు లేట్ అయితే కన్న తల్లి కుమాల తీరు కొడుకు ముఖం చూస్తుంది పల్లెకెళ్ళి ఇంటికి వచ్చినాక కొడుకు అన్నం పెట్టుకుంటుంది తల్లి గంటలు గడియలు అలల వాళ్ళ నేరల్లో గడిచిపోతాయి అలల వాళ్ళ నేరల్లో ఓనడు ఓరదు అలల వాళ్ళ నేరల్లో రాజబాలుడు అలల వాళ్ళ నేరల్లో అయినా పడిచిన పిల్లగాడు గనక పొద్దుగా సాయంత్రం సందరొచ్చు సమయాన గనక పల్లెకెళ్ళి తన సోపతి కళ్ళ తన దంట కళ్ళు తోడుకోని సారపంతులు అన్నాడు కొడకాలి విద్య నిండి కొడకాలి సంశాస్త్రం ముగిసింది బిడ్డ ఇంటికెళ్ళిపోయి తల్లికి దండం పెట్టి ఆగో రేపటి కళ్ళను రాత్రికి రాదు రావాలి కొడక ఎవరి శిష్యుడు అంటే పలని ఆగో మరి బల్లె పంతులు శిష్యుడు అన్న పేరు చేయకూడదు అని చెప్పింది బల్లెకెళ్ళి తన తోపతి కళ్ళ తన దంట కళ్ళ ఎమ్మడి పెట్టుకొని ఏనాడులో గిల్లబాట పట్టుకోవాలి రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ అడుగు పెడతారా అద్దగలము భూమి అడుగు తీసి అడుగు పెడితే అద్దగం భూమి అల్లల్ల ఆట ఆడుతున్నది రాజపిల్లగాడు ఇంటికి రానే కానీ బాలుడా చేతవారు మరి ఎంత ఉన్నదే బాలుడా చేతవారు పల్లెకెళ్ళి పిల్లగాడు ఇంటికి ఎప్పుడు ఏరవచ్చో తల్లులారా శివరాణి కనుక తల్లి మన కొడుకంటే ప్రేమ కొడుకంటే ఆత్మనయ్యా రాదు కనుక మరి కొడుకు ఇంటికి వచ్చినాక కంచెవలను వేసి కొడుకు అన్న తిరిగి తల్లి అన్నో పొంచెత్తలేపాయను పోలే మళ్ళీ మొక్క చదువుకుంటురా దేవుడా కొడుకుని
తల్లి ఉక్కుమాల పుట్టమని మందిర పెంప చేసుకుంటుంది అయ్యలారా అయ్యలారా కొడుకును పుట్టమని మందిర పెంప చేసుకున్న పిల్లగాని కూడా పోతుంటే 10 ఏళ్ల పిల్లగాని తన మనసులో ఎట్లా ఉన్నది పిల్లగాడు విరిగిండి అయ్యా పిల్లగాడు ఎవడవద్ద 16 ఏళ్ళ పిల్లగాడైండి అయ్యా పిల్లగాడు ఎంతో 16 2 18 ఏళ్ళ పిల్లగాడు విరిగిండు ఏమనుకుంది అయ్యా నా కొడుకు 18 ఏళ్ళ కొడుకండి అయ్యా ఈడచ్చి కొడుకు ఇంటి విరిండు పెళ్లికి నా కొడుకు పెరిగా ఉన్నాడు ఓ తల్లులారా నా కొడుకు పెళ్లి నా కొడుకు కళ్యాణం చేయాలి తల్లి మనసులో అనుకున్నది తెలుగు కుమారదేవి మందుల కొడుకు మందుల గుణాలు మారిపోతున్నాయి ఆ కాలం మారి గంటలు ప్రేమ మారిపోతాట బట్టగాచి మీదసి దినాలు ఉన్నాయట ఈ కాలం మనది కాదు రోజులు మనది కాదు ఎవరే రారాది కనుక అంతరాది కనుక రాజ్యం దేశం వెళ్ళి మట్ట మధ్యలో మామిడి చిలకల్ల బొత్తుకేనా అయ్యా భార్య నా బాధలు పెడికి రాదు వచ్చింది రాదు భార్య భవనాలు పెడికి రాజు వచ్చిన తల్లి ఉకుమాల అడుగుతాడు ఏమంటే ఉన్నది ఉకుమాల ఇంద్రాయ ప్రాణాల దేశం దేశం అంటావు నాడు నువ్వు ఇంట్లో ఖర్చు నీకు ఎవరికి బజార్ రాయమని అడిగినాడు నీకు అవడాడ ఇంట్లో కూకున్న కాడళ్ళు కనుక 4 అక్కలు ఆలోచన చేస్తారాట 4 దిక్కులు ఆలోచన చేస్తారాడ వాళ్ళు ఇద్దరు ఊకున్న కాడ ఏదెట్లయింది ఏం జరుగుతుంది మరి ఎట్లా ఏం కాదు నడవదని ఆలోచన కాడ ఆలోచన కాదు వాళ్ళకు నాలుగు రాజ్యం రాజ్యం దేశం దేశం అంటున్నారా మనంగన్న కొడుకు నాదా రామ రామ కొడుకు తిరుడు రాజు రామ రామ అయ్యో నాదా మనంగన్న కొడుకు నాదా మనకి తిరుడు రాజు కొడుకు నాదా మరి పెళ్ళిగా తెవ్వనాదా మన కొడుకు పెళ్ళిగా తిని కొడుకు లక్కడికి వెలిగింది కాదు నాదా మరి నాదా తండ్రి వేసుకున్న కాసేపు కొడుకు వచ్చినప్పుడు నాదా మరి కొడుకు లెక్కం చేయాలంటారు కాదు నాదా తల్లి జాకిరి బిడ్డకు వచ్చిన బిడ్డ కళ్యాణం చేయాలంటారు నాదా తల్లి జాకిరి బిడ్డకు వచ్చిన బిడ్డకు కళ్యాణం చేయాలని తల్లి కాలుస్తుంటారాట ఆడదాని మరి ఆడదానికి ఏర్పాటు మగవాని మరి మగవానికి ఏర్పాటు కాదు మనగల్ల కొడుకు వీళ్ళకి రాదు 18 ఏళ్ళ కొడుకంటే కాదు మనగన్న కొడుకు నాదా 18 సంవత్సరాల కొడుకే నాదా కొడుకు కళ్యాణం నాదా కొడుకు పెళ్లి నాదా ఇయ్యాల రేపు నాదా కాలేజీ కూడా కొడుక చదువుకోని వారు కొడుక అండి ఆగు కొడుకు చదువుకుంటాడు గవర్నమెంట్ జాబ్ ఇస్తాను మరి రంగపూర్లు కట్టుకొని వస్తాడు అమ్మయ్యా పిల్లగల్లలు ఇయ్యాలి రేపు నా మస్తట్లేదు నా కొడుకు హైదరాబాద్ కాడు నా కొడుకు జాబ్ చేస్తాడు అని తల్లిదండ్రులు ఉన్న లేకున్నా తినకున్నా కానీ ఇప్పుడు పాస ఉండి ఎందుకంటే ఓ పూట తిని ఓ పూటవని కంట్రీపలు కాపీ చేసుకొని కూలీ నాలుగు కథ చేసి కొడుకులో చదువుకొని జాబ్ చేస్తాడు కొడుకు ఏం చేస్తాడు తెలియదు ఒక్కడిగా నమ్మ నీ మాటే నా మాట నా మాటే నీ మాట నమ్మా నీ కోరిక నేను ఎందుకు కాదంట నీ బావ నేను ఎందుకు కాదంట మన కొడుకు లగ్గం చేద్దాం అంటావా మన కొడుకు పెళ్లి చేద్దాం అంటావా పర్వాలేదమ్మ మన కొడుకు పెళ్లి చేద్దాం కనుక మన కొడుకు లగ్గం చేద్దాం బామాదేవి కుమారదేవి మరి నా కొడుకు స్వయంవరం అంట నేను తయారు చేస్తాను అన్నాడు అప్పుడే కనుక మరి కొడుకు పెళ్లి చేస్తానని కొడుకు లగ్గం చేస్తాను అని అందరాని చోట కుదనం పట్టిండు ముట్టరాని చోట ముళ్ళు కర్ర పట్టిండు తెల్లని కాగితం మీద ఇరాక ఏమంటారు అత్త ఉన్నాడా ఈ రాస పూజుదైనా తూర్పు డుల్లని రాజులకు పనబడి పల్లని రాజు
రాజులకు నడగడ్డేల నాంబోయే రాజులకు రాయుడు ఏమనగా ఊరుగుడుల్లని రాజులకు పరవడిపల్లని రాజులకు నడగడ్డేల నాంబోయే రాజులకు రాయుడు ఏమనగా నాది కంచుకోట నగరం నా పేరు కంచురాజు నా పేరు కంచురాజు గనక నా గర్భాన పుట్టిన కొడుకు గనక త్రిలోక మహారాజు నా కొడుకు నేను గనక స్వయంవరం ఏర్పాటు చేస్తానా అగో ఎవరికి గర్భాన బిడ్డలున్న వాళ్ళని తీసుకొని గనక నా ఊరికి వచ్చినట్టుంటే ఎవరి పిల్లని నచ్చిన నా కొడుకు పెళ్లి చేస్తానేనా అని అయ్యా మీ నలుగురు రాజులు వచ్చిన మీ నలుగురు రాజులల్లో ఎవరి పిల్లని నచ్చిన నా కొడుకు పెళ్లి చేస్తా మరి ఏనాడు గనక నా ఊరికి రావాలి నా పల్లెకు రావాలని ఉత్తరాలు రాసిండు మరి ఉత్తరాలు గనక మనసులతోటి ఇచ్చి పంపిస్తే 4 రోజులైనా కనుక ఉత్తరాలు చేరబోగానే తన ఇంటిలో నువ్వులు వచ్చి చదువుకుంటూ బబ్బెర్లు వచ్చి బామ కొద్ది పెంచుకుంటూ రాజు ఇంటి లోపల ఉన్నది గంగావతి రామశిలికని ఏనాడు దగ్గర తీసుకున్నాడా అగో సిలికకు బుద్ధి చెప్తాడు సిలికకు జ్ఞానం చెప్తాడు సిలిక 4 ఉత్తరాలు నీ మెడ గడకల్లా కనుక ఈ ఉత్తరాలు తీసుకుపోయి 4 అంకల రాజులకి ఇవ్వన్నాడా సిలికరాన్న మెడ గొంతు కూతురది కట్టి ఏమంటాడు ఓ రామ సిలిక మల్లె తోట